ప్రభునందు ప్రియమైన ఆరోగ్య మాత బిడ్డలారా, ఈనాడు దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేయు సమయము వచ్చి ఉన్నది. దేవుడు ఈ యొక్క దివ్య బలి పూజను ఈ యొక్క గ్రామంలో జరుపుకోవడానికి ఎటువంటి ఆటంకమును లేకుండా ప్రభు అన్ని ఆటంకములను తొలగించి ఆయన యొక్క మహిమను కీర్తించేలాగా చేయడానికి అవకాశం ఇచ్చిన భగవంతునికి వందనాలు తెలియజేయచ్చు. ఈనాడు మన మధ్య ఉన్న ఫాదర్ గారి పేరు అజయ్ ఫాదర్ గారు, ఎంఎస్ఎఫ్ఎస్ కాంగ్రిగేషన్ కు చెందిన ఫాదర్ గారు. ఫాదర్ గారు తన యొక్క గురు పట్టాభిషేకం అనంతరము అనేక పెద్ద పెద్ద విచారణలో పనిచేసి, స్కూల్లో పనిచేసి, ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ లోను పనిచేయించి ఉన్నారు. అది కొండగుడి క్రింద ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్ లో పనిచేయించి ఉన్నారు. ఈ యొక్క ఎంఎస్ఎఫ్ఎస్ కాంగ్రిగేషన్ చెందిన ఫాదర్లు ఎందుకు ప్రఖ్యాతి గాంచి ఉన్నారు అంటే, మన నిజానికి మన ప్రాంతానికి యేసు ప్రభువుని మొట్టమొదటిసారిగా తీసుకుని వచ్చిన ఫాదర్స్ ఎంఎస్ఎఫ్ఎస్ కాంగ్రిగేషన్ ఫాదర్స్. వారి తర్వాత ఈ ఆంధ్ర ఫాదర్స్, తెలుగు తెలిసిన ఫాదర్స్ గురువులుగా అయి వారు నిర్మించిన ప్రభు యొక్క విశ్వాసులను మేము నడిపించేలాగున చేసిన గొప్ప సేవ జీవితమును జీవిస్తూ ఈనాడు అటువంటి కాంగ్రిగేషన్ లో గురువుగా అభిషేకం పొంది అనేక మందికి, పేదవారికి, మరి ముఖ్యంగా యువతీ యువకులకు స్కూళ్ళలోను గొప్ప గొప్ప శ్రేణుల్లోనూ పనిచేయించు అనేక మందికి ఒక ఆదర్శవంతమైన గురువులుగా ఈ యొక్క కాంగ్రిగేషన్ ఫాదర్స్ నిలిచిపోయి ఉన్నారు. మరి ముఖ్యంగా ఫాదర్ గారి దగ్గరికి వస్తే, ఫాదర్ గారు దేవుని యొక్క కృప చేత అనేకమైన పనులు చేయించు పేద ప్రజలకు మరియు సాధారణమైన ప్రజలకు ఎంతగానో సేవ చేయించు గురువులకు ఆప్తుమిత్రుడుగా తయారై అనేక మందిని స్నేహితులుగా సంపాదించుకుని ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని తల్లి మరియా ఆరోగ్య మాత ఈ యొక్క చిన్న గ్రామమైన సోంపురమునకు పిలిచి వాళ్ళందరినీ ఆశీర్వదించబోతుంది. కాబట్టి ఫాదర్ గారికి ఘనంగా గట్టిగా చప్పట్లు కొట్టి అయితే ఈనాడు ప్రత్యేకంగా ఫాదర్ గారు జపమాల యొక్క ప్రాముఖ్యత, జపమాలను జపించడం ద్వారా వచ్చు మేలు, అసలు జపమాల అంటే ఏమిటి అనే విషయాలను మనందరికీ తెలియజేయించి ఉండగా దేవార్థ దేవుడు ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఆయనను తన యొక్క ఆత్మతో అభిషేకించి మనందరికీ మిళితమయ్యే విధముగా బోధన చేయాలని, మనందరి కొరకు, మన సంఘం కొరకు, సంఘంలో ఉన్న యువతి యువకుల కొరకు, బిడ్డల కొరకు, మరియు ఈ యొక్క పండుగ ఎటువంటి ఆటంకం కలగకుండా జరుగులాగున ప్రభు అనుగ్రహించాలని దివ్య బలి పూజ సమర్పించవలసిందిగా కోరుచు ఉన్నాము. ఈనాడు ప్రత్యేకంగా ఉపాల రత్నము కుటుంబము దేవాది దేవుని యొక్క ఆశీస్సులతో ఆయన ఆరోగ్యంతో ఉండాలని, వారి కుమార్తె జ్యోతి వివాహం ఎటువంటి ఆటంకులు కలగకుండా జరగాలని, రాజేష్, గౌరీ, ప్రవీణ్, పద్మల
కుటుంబంలో దేవాదేవుడు సంతాన భాగ్యాన్ని అనుగ్రహించాలని బస్సు ఈశ్వరమ్మ కుటుంబము వారి యొక్క కుమార్తెలు చిన్న సంధ్య వారికి దేవాది దేవుడు ఆయన ఆరోగ్యములతో అనుగ్రహిస్తూ చిన్నకు కావలసిన ఉద్యోగమును అనుగ్రహిస్తూ ఎల్లప్పుడూ దైవానుగ్రహములకు పాత్రలకు బిడ్డలుగా ఆశీర్వదించాలని ఈ ఉద్దేశంలో కొరకు ప్రార్థన చేయించు మన యొక్క ఉద్దేశంలో ఏకం చేసి దివ్య బలి పూజలో పాల్గొనే ముందు ఫాదర్ గారికి ఘనంగా చప్పట్లు కొట్టి ఈ యొక్క దివ్య బలి పూజను మా అందరి కొరకు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. అనుగ్రహ పరిపూర్ణురాలైన మరియమాత నీకు శుభము. ప్రభు నీతో ఉన్నాడు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినాడు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. క్రైస్తవ సహోదరి సహోదర భక్తి విశ్వాసంతో మా చేతులు జోడించి ఆయన ఏకదేవనామను స్తుతిస్తూ ఇక్కడ పోచబడి పాల్పంచుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా రెండవ రోజున ఈ యొక్క ఆరోగ్యమాత మహోత్సవానికి ఈ యొక్క తెచ్చిన పూజలో పాల్పంచుకుంటున్నాం. ఈ రోజున ప్రత్యేక విధముగా మనమందరం కూడా ధ్యానించబోయే అంశము జపమాలను జపించడం ద్వారా మనకు కలిగే ఆ యొక్క ఆశీర్వాదాల గురించి మనందరం కూడా ధ్యానిస్తున్నాం. జపమాల గొప్ప ఆయుధం. ఈ భూలోకంలో సాధనను జయించాలి అంటే మనందరికీ కూడా ఈ యొక్క జపమాల అనే ఆయుధం మనకి ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఆ యొక్క జపమాల యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోబోయే ముందు ప్రత్యేక విధముగా ఈ యొక్క దివ్య పూజాబలిలో మనం చేసినటువంటి తప్పులను ఒప్పుకొని ఆ దేవుని పాపకాన్ని కోరుతున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. Yeah.
పేదలు దీవులను నశించిన మాటలకు పరిశుద్ధ మాటలు స్వచ్ఛమైన విశ్వాసంతో జీవించ మా మార్గదర్శి అయిన మహిమాధవలే మేము కూడా మీకు గౌరవం చేకూర్చినట్లు మా రక్షణకు ఆశలు నీ మీద నమ్ముకున్నట్టు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరియు 2వ అధ్యాయము 9వ వచనం వరకు. దర్యావేసు చక్రవర్తి పరిపాలన కాలము 2వ ఏట 6వ నెల 24వ దినమున ఈ కార్యమును మొదలెడేది. అదే సంవత్సరము 7వ నెల 21వ దినమున ప్రభువు హగ్గాయి ద్వారా తన సందేశమును వినిపించెను. ప్రభు అతనిని యూదా రాష్ట్ర పాలకులకు సెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడుగా యెహోషువనకుడు ప్రజలకు ఇట్లు చెప్పమని, మీరు ఈ దేవాలయపు పూర్వ వైభవమును జ్ఞప్తి అందించుకున్న వాడెవడైనను ఉన్నాడా? ఇది ఇప్పుడు మీకు ఇట్లు కనిపించుచున్నది. శూన్యం వలె చూపట్టడం లేదా? కానీ సెరుబ్బాబెలు యెహోషువ ప్రజలారా, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, పనికి పూనుకొనుడు. నేను మీకు తోడుగా నుండును. మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు నేను నిత్యము మీకు అండగా నుండునని భాష చేసి తిని, కావున ఇప్పుడు మీకు దోయగును. వాని సంపదలు ఇతడికి వచ్చును. ఈ దేవాలయము ధనరాశులతో నిండును. లోకములోని వెండి బంగారములు నావే కదా. ఈ నూతన దేవాలయము పూర్వ దేవాలయము కంటే వైభవముగా నుండును. ఈ కావున నేను నా ప్రజలకు శుభములు అసగుదును. సర్వశక్తివంతుడైన ప్రభు వాక్కిది. ఇది యేహోవా వాక్కు. లూకాసు వార్త 1వ అధ్యాయము 10వ వచనములు 39 నుంచి 45 వరకు. లూకాసు వార్త 1వ అధ్యాయము 10వ వచనం 39 నుంచి 45 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనం పలికాను. ఆ శుభవచనము ఎలిజబెతమ్మ చెవి పడగానే ఆమె గర్భమందు శిశువు గంతులు వేశాను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తెదను.
స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా ఎదుగు వచ్చినప్పుడు నాకు ఏలాగు ప్రార్థించను. నీ వందన వర్షము నా చెవి సోకగానే నా గర్భమందరి శిశువు ఆనందంతో గంతులు వేస్తాను. ప్రభు పలికిన వాకులు నెరవేరనని విశ్వసించిన నీవంత ధన్యురాలు. ఇది ప్రభు క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు స్తోత్రం. యేసు ఆరాధన. యేసు ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా జపమాల, అదేవిధంగా దాని యొక్క విలువలు మనందరం కూడా తెలుసుకోవడానికి మనందరం కూడా ఈ యొక్క త్రిదిన పూజలో మనమందరం కూడా ఇక్కడ సమావేశమైనాం. సృష్టిలో నవమాసం నరకయాతను అనుభవించి నూతన సృష్టికి నూతన నరుడికి వసిగింది ఆ యొక్క జన్మనసుడి తల్లి. అయితే ఈ తల్లిదండ్రుల కంటే మించిన గొప్ప తల్లి మన మరియ తల్లి. స్త్రీలందరిలో ఆమె చాలా ఈ భూ చరిత్రలో ఆమె చాలా ఆశీర్వదింపబడినది. అయితే అటువంటి మరియ తల్లి గురించి ఒక రచయిత ఒక పోయెట్ ఈ విధంగా అంటున్నాడు. పువ్వులైన నీకు ఇవ్వాలనుంది ఓ ఫాతిమ మాత, ఆరానైనా నీ గుడ్డల మీద వేయాలనుంది ఓ ఆరోగ్య మాత, నీ పాదాలైన తాకాలని ఉంది ఓ పుణ్యమాత, మరవకుండా జపించాలని ఉంది ఓ జపమాల మాత అనే ఒక పద్యాన్ని రచించడం మనందరికీ కూడా చూస్తున్నాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదర, ఈరోజు మనమందరం కూడా ప్రత్యేక విధముగా జపమాల గురించి మనందరం కూడా ధ్యానించుకుంటున్నాం. అయితే ముందుగా ఈ యొక్క జపమాల అనగా ఏంటిది? జపమాల అంటే మనమందరం కూడా మరియ తల్లితో కలిసి ప్రార్థించడం. ఆ యొక్క మరియ మాత వలె మన మనసును కూడా దేవుని వైపు మలచుకోవడానికి ప్రయత్నించడం. అయితే ఈ యొక్క జపమాల జపించడం అంటే మరియ మాతను ప్రార్థించడం కాదు, లేకపోతే మరియ మాతను ఆ యొక్క ఆరాధించడం కాదు, మరియ మాతను గౌరవించడం. ఏ విధంగా అయితే తాను ఈ యొక్క లోకంలో క్రీస్తులను అనుసరించి ఈ యొక్క 53 పూసల ద్వారా తన యొక్క మర్యాద క్రీస్తులను చికిత్స చేస్తున్నాను, మనం కూడా ఈ యొక్క జపమాల ద్వారా అనుసరిస్తున్నాం. అయితే సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము ఆ యొక్క 40 నుంచి 50 వచనం చూసుకున్నట్లయితే, మనకు సమయం చదువుకున్నట్లయితే సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40 నుంచి 50 వచనాలు మనం చూసుకున్నట్లయితే, దావీదు ఈ యొక్క గొలియాతుని చంపడానికి వెళ్ళే ఘట్టం ఇది. దావీదు ఏ విధంగా యొక్క రాజు యొక్క ఆజ్ఞానుసారం గొలియాతుని చంపడానికి తాను ఆ యొక్క రాజుని ఆ యొక్క గొలియాతుని చంపడానికి ఎంతో వయసులు కానీ బాణాలు కానీ ఖడ్గాలు కానీ ఏం తీసుకువెళ్ళలేదు. తాను తీసుకెళ్ళి ఆ యొక్క ఒడిసెలు, అదేవిధంగా 3 గోడగలాలు. ఆ ఒడిసెలతో ఆ 3 గోడగలాల వంటిదే ఈ యొక్క జపమాల అనేది మనందరికీ కూడా గమనించవచ్చు. సహోదరి సహోదరులారా, జపమాల ప్రతిరోజు జపించడం ద్వారా మనకు అటువంటి గొప్ప శక్తి లభిస్తున్నది. అయితే ఈ యొక్క జపమాల శక్తి ఎటువంటిది? జపమాల శక్తి అనేది ఈ దావీదు చేతిలో ఉన్నటువంటి ఒడిసెల లాంటిది. జపమాల అనేది మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర వంటిది. మోసే చేతిలో ఉన్నటువంటి ఆ కర్రకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటిది? మోసే ఆ కర్రని తాచగానే ఏమైంది? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. ఇశ్రాయేలీయులు నీళ్లు లేక బాధపడుతున్న సమయంలో ఈ కర్రను ఒక రాయి పైన కొట్టినప్పుడు ఆ రాతి నుంచి
నీళ్లు రావడం ప్రారంభించాయి. అటువంటిది ఈ జపమాల. మూడవది సంసోను చేతులు అన్నటువంటి గాడిద ఎముక వంటిది. సంసోను తాను ఈ లోకంలో జీవించినప్పుడు ఆ గాడిద ఎముకతోటి 1000 మందిని చంపడం మనందరం కూడా చూస్తున్నాం. అయితే ఈ జపమాల కూడా అటువంటి శక్తి కలవంటిది. ఈ జపమాల ఈ యొక్క శక్తిని మనందరం కూడా మనకు జపమాల ద్వారా ఈ యొక్క జపమాల శక్తి మనం కూడా పొందాలంటే అనునిత్యం కూడా మనం జపమాలను జపిస్తూ జపమాలను ధరిస్తూ ఉండాలి. అయితే ఈ యొక్క జపమాల మన యొక్క కథోలిక విశ్వాసంలోకి ఏ విధంగా వచ్చింది? జపమాల అనేది చాలా వరకు జపమాల జపించేది చాలా పురాతనమైనటువంటి ఆచారం. సుమారుగా 15 మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి ఆచారం, మొదటి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి ఆచారం. ఆ కాలంలో ఈ జపమాల జపించడం వల్ల ఏ విధంగా జపమాల జపించాలంటే బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలన్నీ కూడా రోజు ఒక్కొక్క కీర్తన జపించుకుంటూ వాళ్ళు ఒక్కొక్క 150 కీర్తనలు అంటే ఒక కీర్తన అయిపోగానే ఇంకో ఒక రాయిని కింద పెట్టేవారు. ఆ విధంగా ఒక్కొక్క కీర్తనను వాళ్ళు ఆ విధంగా జపిస్తూ వాళ్ళు ఒక్కొక్క రాయిని ఆ దాంట్లో వేసేవారు. అది చదువుకునే వాళ్ళు, బాగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చేయడానికి బాగా పనిస్తుంది. అయితే జ్ఞానం లేనటువంటి వాళ్ళు, లేకపోతే చదువుకోలేనటువంటి వాళ్ళకి ఏం చేసేవారంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పరలోక జపాన్ని జపిస్తూ ఒక 150 సార్లు జపిస్తూ ఆ యొక్క ఒక్కొక్క రాయిని వేసేవారు. ఒక్కొక్క రాయిని కింద పడేస్తూ ఆ యొక్క ఒక్కొక్క రాయిని ఒక్కొక్క పరలోక జపంగా జపించేవారు. అయితే దాన్ని వాళ్ళందరూ కూడా ఆ యొక్క రాళ్ళకు చిన్న చిన్న రంధ్రాలు చేసి లోపల ఒక తాడుగా ధరించి ఒక అందమైనటువంటి మాలగా రూపొందించారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ చిన్న రాళ్ళను ఒక్కొక్క పరలోక జపం జపించేసి ఆ యొక్క పరలోక జపం తర్వాత వాళ్ళు ఆ యొక్క రాయిని ముందుకి దానికి అనేవారు. అయితే 1365 సంవత్సరంలో హెన్రీ అనే ఒక సైన్యాధిపతి ఏం చేశారంటే మనం గబగబా ఈ యొక్క 150 జపమాలు జపించే బదులు 53 జపమాల పూసలు చేసి దాంట్లో మొట్టమొదటిగా ఆ యొక్క తన పరలోక జపాన్ని, తర్వాత 10 మరి ఆ యొక్క మర్యాదలు ఆ యొక్క గర్భ్యులతో కలిగినటువంటి ఆ యొక్క వందన వచనం చెప్పేసి ఆ యొక్క వందన వచనం తర్వాత క్రీస్తు వచనం చెప్పుకుంటూ ఆ యొక్క జపమాలను రూపొందించారు. అంటే 1365 సంవత్సరంలో హెన్రీ ఏర్పరిచినటువంటి ఆ యొక్క జపమాలను ఇప్పటికీ కూడా మనం అందరం కూడా జపిస్తున్నాం. అయితే ఈ విధంగా జపమాల మనందరికీ కూడా ఏర్పడింది. అయితే ఈ జపమాల గొప్పతనం ఏమిటి? జపమాల అనగానే మనకి ఏం గుర్తు వస్తుంది? రోజా పూల మాల. ఈరోజు మనందరం కూడా ఒక్కొక్క జపమాలను జపించే సమయంలో మర్యాదలకి ఒక్కొక్క రోజా పూల మాలను మనం సమర్పిస్తున్నాం. మొత్తంగా 50 జపమాలు, 50 ఆ యొక్క గాబ్రియల్ దూత పలికినటువంటి వందన వచనములు, ఒక 5 పరలోక జపాలు, ఆ విధంగా మనం జపమాలు జపిస్తుంటాం. అయితే ప్రతి జపమాలను జపించినప్పుడు కూడా మనందరికీ కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క జన్మ రహస్యము, తాను ఈ లోకంలో ఏ విధంగా జీవించాడో అదేవిధంగా తాను నూతన నిబంధన అంతా కూడా మనందరికీ కూడా ఈ యొక్క జపమాలలో ఉంటుంది. అంటే మనందరం కూడా చూస్తున్నట్టయితే యేసు జన్మము, యేసు అద్భుతాలు, తన యొక్క శ్రమలు, తన యొక్క పునరుత్థానము, దుఃఖ దేవరహస్యములు, సంతోష దేవరహస్యములు, మహిమ దేవరహస్యములు, దేవరహస్యంలో మొత్తం కూడా చూస్తున్నట్టయితే ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క జననము, క్రీస్తు ప్రభు యొక్క అద్భుతాలు, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన అంశాల గురించి ధ్యానించుకుంటున్నాం. ఈ యొక్క జపమాలు చేపించడం ద్వారా చాలా గొప్పమైనటువంటి లాభాలు ఉన్నాయి. జపమాల ద్వారా జపమాలను ఎప్పుడైతే జపిస్తున్నామో అప్పుడు మనకున్నటువంటి ప్రత్యేక తలాలన్నీ కూడా నెరవేరుతుంటాయి. కొన్ని సందర్భాలు, కొన్ని విశేషాల గురించి ధ్యానించుకుంటాం.
జపమాల జపించి జపమాల ద్వారా అద్భుతాలు జరిపించబడినటువంటి కొన్ని సంఘటనలు మనకు తెలిసిన విధంగా ఈ యొక్క జపమాలను తాను భక్తినాథ పోపు గారు మరియ మాతను నమ్ముకొని ఆయన యొక్క జపమాల జపించడం ద్వారా ఆ యొక్క భక్తినాథ పోపు గారు ఆ యొక్క టర్కీ దేశం రైతు ఆ యొక్క టర్కీ దేశం మీదకు యుద్ధానికి వెళ్తున్నటువంటి సైనికులు వారు వచ్చి 9వ భక్తినాథ పోపు గారి దగ్గరకు వచ్చి తండ్రి గారు మేము ఈ విధంగా యుద్ధానికి వెళ్తున్నాం, కాకపోతే మా సైన్యము 30,000 మంది, కానీ టర్కీ దేశ సైన్యము 2 లక్షల మంది. ఆ యొక్క 2 లక్షల మంది మీదకి మేము 30,000 మంది మాత్రమే వెళ్తున్నాం. మా గమ్యం ఏంటో తెలియదు, మేము ఆ యొక్క యుద్ధాన్ని గెలవగలుగుతామా లేదా అనే ఒక చిక్కు ప్రశ్నలో ఉన్నప్పుడు ఆ యొక్క భక్తినాథ పోపు గారు ఈ విధంగా అంటున్నారు, మీరు యుద్ధానికి వెళ్ళే దారంతా కూడా జపమాలను జపిస్తూ వెళ్ళండి. ఆ దారంతా కూడా ఆ యొక్క జపమాలను జపిస్తూ ఆ యొక్క జపమాల జపం ద్వారా ఆ ద్వారంతో కూడా మీకు శక్తి లభిస్తున్నదని చెప్పి వారందరూ కూడా ఆ యొక్క జపమాలను జపిస్తూ ఆ మార్గంగా వెళ్ళే సమయంలో వారు ఆ యొక్క యుద్ధానికి వెళ్ళి ఆ యొక్క యుద్ధాల్లో గెలుపుకుంటున్నారు. క్రైస్తవ ఇంకా రెండవ సంఘటన ఏంటంటే ఫ్రాన్స్ దేశం రాజు తన యొక్క భార్యకు తను గర్భం ధరించలేని సందర్భం, తాను ఎటువంటి ఆ యొక్క గర్భఫలం లేకుండా జీవిస్తున్న సందర్భంలో ఆ యొక్క ఫ్రాన్స్ దేశం రాజు తన యొక్క భార్య ఎంతో మణితనికి ఎంతో భక్తితో ఆ యొక్క జపమాలను జపిస్తుండేది. అయితే మొదటి సంతానం ఆ యొక్క జపమాల అనుగ్రహం వల్ల వారి గర్భం ధరించినప్పటికీ కూడా తాను ఆ యొక్క పుట్టినటువంటి ఆయన బిడ్డ చనిపోతుంటాడు. చనిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ యొక్క జపమాలను జపించినప్పుడు ఆ యొక్క జపమాల ద్వారా లూయిస్ అనే మహారాజు ఆ యొక్క వారికి జపించడం జరుగుతుంది. తన ద్వారానే ఈరోజు ఆ యొక్క ప్రాంతం దేశం అంతా కూడా ఆ యొక్క జపమాల మాత్రం జపమాల ఆ యొక్క క్రైస్తవులుగా మారడం మనం కూడా చూస్తున్నాం. ఇక అతి ముఖ్యమైనటువంటి సంఘటన ఈ రోజున జరిగినటువంటి అది 1945 సంవత్సరంలో అమెరికా దేశము ఈ యొక్క జపాన్ పైన హిరోషిమా నాగసాకి అనే ప్రాంతం పైన ఒక అనుభవం వేసింది. అనుభవం పడ్డ ప్రాంతంలో వారు ఆ యొక్క ప్రాంతంలో అంతా కూడా నాశనం అయిపోయింది. కానీ ఒక చిన్న పేదలో మాత్రం నాశనం చేయకుండా ఆ విధంగానే ఉంది. అయితే ఆ అనుభవం పడ్డ తర్వాత ఆ యొక్క ప్రాంతం అంతా కూడా కుదురు అయిన తర్వాత విలేకరులందరూ వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది, కానీ ఈ యొక్క ఇంటికి మాత్రం ఏం కాలేదు అని వాళ్ళ యొక్క శాస్త్రం అందరూ కూడా వచ్చి పరిశీలన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాట ఒకటే, మేము ప్రతిరోజు కూడా మా గృహంలో ఈ యొక్క మేము జపమాలు చేపిస్తుంటాం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరు, ఈరోజు మనందరం కూడా ఈ యొక్క జపమాల మా యొక్క జపమాల మాత్రం ఈ యొక్క జపమాల నాలుగు ప్రార్థన రోజున ఈ యొక్క జపమాల యొక్క మహోత్సవం అనే జపమాల యొక్క మహిమ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఈరోజు జపమాల చేయించడం ద్వారా మన జీవితంలో చాలా లాభాలు ఉన్నాయి. మన జీవితం ఏ విధంగా అయితే ఆ యొక్క గర్భఫలం లేకుండా బాధపడుతున్న కొన్ని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, లేకపోతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ యొక్క హిరోషిమా నాగసాకి గారి అనుభవం పడినప్పటికీ అంటే ఆ ఇల్లు కూడా ఆ ఇంటికి ఎటువంటి నష్టం కలగలేదు. అటువంటి ప్రదేశాల్లో అటువంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం కూడా చూస్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క జపమాల ఒక ఆయుధంగా తీసుకొని ఒక మన కుటుంబానికి నచ్చినంగా తీసుకొని మనం ఆ యొక్క జపమాలను జపిస్తే మనం కూడా మన కుటుంబంలో ఆ యొక్క జపమాల యొక్క విలువను ఆ యొక్క జపమాల యొక్క ఆ యొక్క ప్రేమ మనం కూడా తెలుసుకోగలుగుతుంటాం. యోహాను రాసినటువంటి 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి
యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1 నుంచి ఒకటో వచనం. మూడవ రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానింపబడి క్రైస్తవ జపమాల జపించడం ద్వారా ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా మరియ తల్లి మందరకు ఉంటుంది. ఏ విధంగా ఈరోజు మనకు వచ్చి చిన్న పరిస్థితి చూద్దాము. ఆ యొక్క కానాపల్లిలో ఆ వివాహం జరిగేటప్పుడు ఏమన్నారు? అక్కడ యేసు ప్రభు ఉన్నారు. అయితే యేసు ప్రభు తన తల్లి ఉన్నారు. యేసు ప్రభు తన తల్లి ఉన్న సమయంలో ఏం జరిగింది? 3వ వచనం, అసలు ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదు అని ఆయనతో చెప్పాను. ఏమన్నారు? ఏమైంది అక్కడ? ద్రాక్షారసం లేదు. ద్రాక్షారసం లేకపోయేసరికి ఆ తల్లి దాన్ని గమనించి ఆ కుమారుడితో ఇక్కడ ద్రాక్షారసం లేదు అని చెప్తారు. వెంటనే యేసు ప్రభు కలిగినటువంటి మాట ఏంటి? 4వ వచనం, స్త్రీ అది నాకేమి నీకేమి, నా గడియలో ఇంకా రాలేదు అని పలికాను. యేసు ప్రభు కలిగినటువంటి మాట, స్త్రీ అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకా రాలేదు అన్నప్పుడు ఏమన్నది? తల్లి ఆ సేవకులతో ఆయన చెప్పినట్లు చేయడు అన్నాను. ఇక మనందరం చూస్తున్నట్లయితే క్రీస్తు భగవానుడు ఆయన అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా లేనప్పటికీ కూడా కేవలం ఆ యొక్క తల్లి మాటను గౌరవించి ఆ కానాపల్లి విందులో ఆ యొక్క విందు పెద్దలకు ఎటువంటి అగౌరవం కలగకుండా చూసుకుంటుంది. క్రైస్తవ సహోదరి సహోదరులు, జపమాల చేయించడం ద్వారా మన జీవితంలో కూడా జరిగే అంశాలు ఇదే. ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవచ్చు. మన కుటుంబంలో ఖచ్చితంగా ఎవరు చెప్పలేము నా కుటుంబంలో ఎటువంటి సమస్య లేదని, నాకు ఎటువంటి బాధ లేదని, నేను సంతోషంగా జీవిస్తున్నాను అని మనం ఎవరు కూడా చెప్పలేము. ఇప్పుడున్నవాడు ఎవరు కూడా నేను సంతోషంగా ఉన్నానని, పూర్తిగా సంతోషంగా ఉన్నానని చెప్పగలను. కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను కూడా తొలగించడానికి మనకు ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప ఆయుధం ఏంటిది? జపమాల. ఆ యొక్క జపమాల జపించడం ద్వారా తల్లి యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతుంటాం. అందుకోసమే ఈరోజు సువిశేష పట్టణంలో విన్నాం. ఆ యొక్క లూకా సువార్తలో ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి నన్ను వినగానే ఏం చేసింది? మరియ తల్లి వెంటనే వెళ్ళింది. అప్పటికి కూడా మరియ తల్లి గర్భంతో ఉన్నప్పటికీ కూడా తాను ఎంతో మైలు ఆ సువిశేషం అన్నట్లయితే ఆమె ఆ దినంలో 39వ వచనం, 1వ అధ్యాయం 39వ వచనం, ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతం గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణం అయిపోయాను. తాను గర్భవతి అయినప్పటికీ కూడా తాను పర్వత ప్రాంతం పైకి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళింది? తన చుట్టముకు ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె గర్భవతి ఉన్నది కాబట్టి నా సహోదరికి నా యొక్క సహాయం కావాలి అని ఆలోచించింది. జపమాల జపించడం ద్వారా కూడా ఇదే జరుగుతుంది. ఒక చిన్న కథ, ఒక ఏర్పడినటువంటి కథ. ఒకసారి ప్రతి నెల పర్వత రాజ్యంలో ప్రతి నెల అక్టోబర్, అదేవిధంగా మే మాసంలో ఎక్కువ మంది ఆ యొక్క పర్వత రాజ్యానికి ప్రవేశిస్తుంటారు అన్నమాట. అక్టోబర్, అదేవిధంగా నవంబర్, మే నెల, ఈ 2 నెలలు ఉన్నటువంటి ఏముంది 2 నెలలో, అక్టోబర్ నెలలో, అదేవిధంగా మే నెలలో మనం ఏం చేస్తుంటాం? ఎక్కువగా జపమాల చేపిస్తుంటాం. అయితే జపమాల చేపించినంత అందరూ కూడా పర్వత రాజ్యానికి వారు మరణించిన తర్వాత పర్వత రాజ్యానికి ఎక్కువగా వారి యొక్క చివరి దశలో జపమాల చేపించి వారు పర్వత రాజ్యానికి వస్తున్నారు అన్నమాట.
చూస్తుంటే వాళ్ళందరూ ఏ విధంగా వస్తున్నారో కూడా ఆ పేదలు గారికి అర్థం కావట్లేదు. పేదలు గారు అంటేనే ఏ విధంగా అయినా నేను ఈ యొక్క మర్మాన్ని తెలుసుకోగలగాలి. ఇక్కడికి వస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఏ విధంగా పరలోక రాజ్యానికి వస్తున్నారు, వీళ్ళందరూ అన్ని తెలుసుకుందామని తను ఒక ఆలోచన వేసి ఒకరోజు రాత్రి ఆ యొక్క పరలోక రాజ్యం అంతా కూడా తిరుగుతున్నాడు. తిరుగుతున్న సమయంలో ఆ యొక్క ముఖ ద్వారం నుంచి ఆ యొక్క మరితల్లి ఆ యొక్క పరలోక ఆ యొక్క జపమాల నేను అక్కడ ఉన్నలా నేను జపమాల చేపించినటువంటి ప్రతి ఒక్క దగ్గర నుంచి వాళ్ళు చేయి పట్టుకొని తీసుకురావడం ఆ యొక్క చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, జపమాల అనేది గొప్ప ఆయుధం. ఈరోజు మనమందరం కూడా చాలా విషయాలుగా విన్నాం. ఆ యొక్క హిరోషిమా నాగసాకి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనను విన్నాం. హిరోషిమా నాగసాకిలో కూడా అదే జరిగింది. జపమాల జపించే గృహానికి ఒక కాపుదల ఉన్నది. అదేవిధంగా ఆ యొక్క ఫ్రాన్స్ దేశ రాజులు తన యొక్క భార్యకు గర్భఫలం లేకున్నప్పుడు ఆ యొక్క జపమాల జపించడం ద్వారా గర్భఫలం లభించింది. అదేవిధంగా 30,000 మంది సైన్యంతో ఆ యొక్క 2 లక్షల మంది మీద ఉన్నటువంటి సైన్యం మీద వెళ్ళినప్పుడు ఆ యొక్క సైన్యం జపమాల జపించడం ద్వారా విజయాన్ని పొందారు. క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ధ్యానించుకున్నట్లయితే ఈ జపమాలను మనం ధరించడం ద్వారా, జపమాలను మనం చెప్పడం ద్వారా, ఈ జపమాలను మన కుటుంబ ప్రార్థనగా చేసుకోవడం ద్వారా మనకు చాలా ఆ మనిషి యొక్క అనుగ్రహము, మనిషి యొక్క ప్రేమ, మనిషి యొక్క ఆదరణ మనకు లభిస్తున్నది. ఏ విధంగా అయితే ఆ కానాపల్లి వివాహం విందులో ద్రాక్షారసం అయిపోయిందని తెలుసుకున్న వెంటనే ఆ మరియ తల్లి ఆ యొక్క వివాహ కొరతను తొలగించిందో, ఏ విధంగా అయితే ఆ యొక్క మరియ తల్లి ఆ యొక్క తన యొక్క సోదరి తాను ఎటువంటి తన గర్భంలో తెలుసుకున్నారో అప్పుడు ఆ యొక్క సహాబిక రక్షణ ఆ యొక్క సేవ చేయడం ఉన్నారో మరియ తల్లి ఎప్పుడైతే జపమాలను చెప్పిస్తుంటామో అదేటువంటి గౌరవాన్ని అదే ప్రేమను మాత్రం కూడా చూపిస్తున్నది ఈ సహోదరి సహోదరు. ఆ విధంగా ఏ విధంగా అయితే ఈరోజు మనందరికీ కూడా కొంతమంది ప్రొఫెషనల్స్ లేకపోతే కొంతమంది అంటుంటారు మీరు మర్యాదలని కూడా ఆనందిస్తున్నారు. మనం మర్యాదలని గౌరవిస్తూ ఆ యొక్క మర్యాదలని గౌరవం ద్వారా మనం కూడా రక్షణ పొందడానికి ఆమెని ఒక సుమార్తగా తీసుకుంటున్నాం. సుమార్తక అంటే కేవలం అనుసరించడానికి మాత్రమే తీసుకునేటువంటి ప్రయత్నం. అయితే ఈరోజు మనందరం కూడా ఈ యొక్క మర్యాదల యొక్క ఆరోగ్య మత మహోత్సవాన్ని కొనియాడబోయి మనందరం కూడా ఆ తల్లి యొక్క ఆరోగ్యం, ఆ తల్లి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించాలని ప్రార్థించుకున్నాము. మనం Thank you.
సహోదరి సహోదరులను నేను అర్పించబడి సర్వశక్తి సర్వేశ్వరుడికి ప్రీతికరమైనట్లు ప్రార్థించడము. ప్రభువా, భక్తితో మేము అర్పించే కానుకలను స్వీకరింపము. ఈ బలి పూజలో మీకు మాకు కనబరిచిన అగుదలు నీ ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియమ్మ ఆదర్శం కనుకొని మేము కూడా నీ ప్రేమ సోదర ప్రేమ చిత్తశుద్ధితో జీవితముగాక మా ప్రభు క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ మనస్సులను ఉన్నతములకు త్రిత్వము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావనిక, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు, మేము ఎల్లప్పుడూ నడుచుకుంటాం నీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాటను శ్రీసభ మాట కొనియచ్చు నేను స్థితించి సన్నతించు మహిమపరుచుచున్నాము. ధన్యమని అయిన మరియ మాటను తన గౌరవ మర్యాదతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయంలోకి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భంలో ప్రభువును మోయాలని యోగ్యతను పొందారు. సృష్టికర్తకు జన్మనించి తొలి స్త్రీ సభకు అంకురాత్మగా ఆదించాను. ఆమె దైవ ప్రేమనే నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభు మరణము ద్వారా మోక్ష జీవితములకు జన్మనొందిన సకల మానవుని తన బిడ్డగా భావించాను. ఆమెను అపోస్తులందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించు ప్రార్థించుచు స్త్రీ సభకు ప్రీతిగా ఉన్నట్టు చేస్తే ఆమె మోక్ష మహిమలకు కొనుకోబడినప్పుడు తన మాకు ప్రేమతో యాత్రిక స్త్రీ సభకు పయనించుచు రానున్న మహిమాన్విత ప్రభు రోజు వరకు సంతోషముతో స్త్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించడం కావున సకల పునీతులతో దూతలతో ఐక్యమై నిరతమైన కీర్తించగా సూచించగా ఓ ప్రభువా, నీవు ఎక్కువగా పవిత్రుడు, సర్వపవిత్రతకు ఉదయమైనవి కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కలుస్తున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనం చెప్పి తుంచి శిష్యులకి చూపించాను. మీరందరూ దీన్ని తీసుకుని భుజించము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగిపోవడం నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనం చెప్పి శిష్యులకి చూపెట్టాను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాలన చేయదు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై నారబోయబడను. దీనిని నా జ్ఞాపకాలను చేయదు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును కారణం స్మరించు జీవము సుఖీయకమును రక్షణ పాత్రమని సమర్పిస్తున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచయించేటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనం తెలుపుతున్నాము. క్రీస్తు శరీరాత్మను పారివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొచ్చున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14 జగద్గురులను, మా బాల అతిమేత్రాలను, తదితర మేత్రాలను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. తానుమధుల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు పరిశుద్ధ ఆరోగ్యమాతతోను, ఆమె విరక్త భక్తి ప్రీత జోజప్ప గారితోను, ధన్యులైన అపోస్తలతోను, ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండునికు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకు వచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తం చేసి అన్ని కలగల నుండి సర్వగా కాపాడు. మేము మోక్షానందము మా రక్షణ యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుకుంటాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుగా వచించిన ప్రభువైన యేసువ మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని అనుగ్రహింపు. యుగ యుగములు జీవించబడి పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించుటకు ఈ గొర్రెపిల్ల ముందుకు వెళ్ళబడిన మనమందరము ధన్యులము.
ఆమేన్. సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు విందు అందించు పరలోక విందు సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు విందు అందించు పరలోక విందు ప్రసాద విందు ఇది వరప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాత్మ విందు ప్రభుని పిలుపులు అందుకున్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా ప్రభుని విందులో అందుకున్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి ప్రేములరారే ప్రియములరారే విందులో పాల్గొనరారే జయములరారే ప్రియములరారే విందులో పాల్గొనరారే సీకులరారే యోగులరారే భక్తితో దైతులరారే సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వరప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు మన్నా విందులు మరిపించే మధురమైన విందు నృత్య కోరలు పెగలించే నిత్య జీవ విందు మన్నా విందులు మరిపించే మధురమైన విందు నృత్య కోరలు పెగలించే నిత్య జీవ విందు లోకపాపములు పరిహరించే శివపుర విందు మరణమును పరిహరించే శివపుర విందు మనతో నిత్యము నివసించే ఆరాధన ప్రకారం మా తండ్రి అయిన యేసువా, ఆత్మలోని నిర్వచనము ఆరాధించి సకల పుణ్యాత్ముల యొక్క ఆరాధనలను మీకు సమర్పిస్తున్నాము. ఉపకార ప్రకారం స్వామి మీరు మా ఆత్మలో వేరు చేసుకొచ్చినందుకు కూడిన మట్టుకు మీకు మెదగిన వందనములు చేయించున్నాము. వారికి ప్రకారం ఓ చేసుకో ఆ జీవనములు మామూలుగా మీకు స్వంతముగా వాటినన్నింటినీ మీకే స్వంతముగా అప్పగిస్తున్నాము. వారి ప్రకారం వారి జీవులను జ్ఞానస్నానం పొందడానికి చేసిన ప్రవాహాలను భద్రపరచును గాక. విశ్వాసులను వాటి పనులను అజ్ఞాన ఆచారాలను కొద్దిగా మార్చుకుని సాగుబడుకు మంచి క్రైస్తవులుగా ఇక్కడే ఉంటుంది. రాముని మీద ఈ ప్రమాణం చేస్తున్నాము. ఇది విజ్ఞాపన చేసినప్పుడు క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని భక్తులని కనబడిన వేళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ వచ్చి చేసుకో ఆయన లోపల తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన ఆరోగ్య మాత బిడ్డల, ఈనాడు తల్లి మరియా జగమాల మాతగా పిలువబడుతుంది అని వాక్యములో విని ఉన్నాం. ఒక పునీతుడు అంటూ ఉన్నాడు,
జపమాల చెప్పు వారిని కొంతమంది నాకు ఇవ్వు, నేను ప్రపంచాన్ని జయిస్తాను అని పునీతుడు పలుకుతూ ఉన్నాడు. ఫాతిమాపురి నగరంలో మరియ తల్లి దర్శనమిచ్చి మీరు జపమాలను జపించండి, మీలో ఉన్న అంధకారము తొలగిపోతుంది, దైవానుగ్రహాలకు మీరు పాత్రులవుతారు అని ఆ తల్లి సాక్షాత్తు కనిపించి జపమాల యొక్క ప్రాముఖ్యతను, జపమాలను జపించడం ద్వారా ఏం జరుగుతుందో తెలియజేసి ఉన్నది. ఇటువంటి గొప్ప జపమాలను మనము జపిస్తున్నాము అంటే అదేదో జపము కాదు, అది దేవుని యొక్క వాక్కును మనము పదే పదే చెబుతూ ఉన్నాము అనే విషయాన్ని ఈనాడు గ్రహించాలి అని ఈనాడు మనకు బోధ చేసి ఉన్నారు. ఈ యొక్క జపమాలను ప్రతిరోజు చెబుతున్న ఈ యొక్క జపమాలను మనం ఏ విధంగా జపిస్తూ ఉన్నాం? ఏదో వల్లు వేస్తూ ఉన్నామా, ఏదో నెమ వేసుకుంటూ ఉన్నామా, లేకపోతే అందులో ఉన్న అర్థాన్ని గ్రహించి భక్తియుతముగా చెబుతూ ఉన్నామా అనే దాన్ని బట్టే మనకు ఆ తల్లి యొక్క దీవులు దొరుకుతాయి. మనము చెబుతున్న ఒక్కొక్క జపమాలలోని ఒక్కొక్క పూస మంగళవార్త జపము ఆ మరియ తల్లి పాదముల దగ్గరికి ఒక రోజా పుష్పలాగా చేరుతూ ఉంటాది అంట. మనం ఏదో లోకములో ఏదో ఆలోచన చేసుకొని లొడ అని జపమాల జపిస్తే ఏ రోజా పుష్పం కూడా ఆ మరియ తల్లి పాదముల చెంత చేరదు. మనము అలక్ష్యము చేసి అగౌరవముతో ఈ యొక్క జపమాలను, దైవ వాక్కును వల్లవించు వారుగా మారుతాము, మనకు దీవెనలు రావు అనే విషయాన్ని ఈనాడు మనము తెలుసుకున్నాము. కాబట్టి ఈనాడు అటువంటి శక్తివంతమైన జపమాలను ప్రతిరోజు మన యొక్క పరిపాటుల్లోనూ మరియు దేవాలయాల్లోనూ మన ఆలోచన విధానాల్లోనూ ఎల్లప్పుడూ జపించే బిడ్డలుగా మరియ తల్లికి ఒక గొప్ప సైన్యములా లోకాన్ని రక్షించు బిడ్డలుగా మారాలని మనము వాక్యాన్ని విని ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా దేవాది దేవుడు జపమాలను జపించే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించాలని రెండు చేతులను జోడించుకొని మనసారా ప్రార్థించదము. సర్వశక్తి గల దేవ, నీకే సర్వేశ్వర, మీ తల్లి మా అందరికీ ఇదిగో జపమాలను జపించండి, మీరు ధన్యులు కండి. జపమాలను జపించడం ద్వారా మున్ముందుగా మిమ్మల్ని మీరు జయిస్తారు, ఈ లోకాన్ని జయిస్తారు, సైతాన్ని జయిస్తారు, పరలోకానికి చేరువవుతారు, పరలోక రాజ్యాన్ని మీరు గెలుచుకుంటారు అని గొప్ప సందేశాన్ని పరలోకం నుండి ఈ యొక్క భూలోకానికి అందించి ఉన్నారు. జపమాలను జపించి పరలోకమును సంపాదించుకున్న బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ మనవులన్నీ మనాథుని క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు జపమాల యొక్క ప్రాముఖ్యతను మనకు కన్నులకు మన ముందు ఉన్న విధముగా ఫాదర్ గారు స్పష్టంగా వివరించుకున్నారు. ఇంత క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి మనందరికీ తెలియజేస్తున్నారు. ఇతరులు జపమాలను జపించకపోవడం ద్వారా పొందలేని భాగ్యాలు వివరించున్నారు. జపమాలను జపిస్తే
వీరు ఏమనుకుంటారు అనే విషయాన్ని అందించున్నారు. జపమాలను జపించడం ద్వారా కొందు అనేకమైన మేలులను మనందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఫాదర్ గారికి, గురువర్యులకు గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞతలు అందిద్దాం. ఈనాడు ఫాదర్ గారిని సన్మానించిన కొరకు ఆరోగ్య మాత యూత్ వారందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని ఆశీర్వదమని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లుగా మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. గట్టిగా చప్పట్లుగా ఆరోగ్య మాత యూత్ ఆడవారిని మనసారా ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ముందుకు రండి. ఈనాడు దేవుడు ఫాదర్ గారి ద్వారా మనకు దైవ వాక్కును దీవెనలు అందించి ఉన్నారు. కాబట్టి దేవాది దేవుడు ఆయన చేయు ప్రతి ఒక్క పరిపాటులో తోడుగా ఉండాలని ప్రార్థన చేయొచ్చు. యేసువా వందనాలు, యేసువా స్తోత్రాలు. కర్తలు బాలరాజుపాల గారు వస్తూ ఉన్నారు. కాబట్టి ఘన స్వాగతంతో ప్రతి ఒక్కరూ సకాలంలో వచ్చి దివ్య బలి పూజలో పాల్గొంటారని మనసారా ఆశిస్తూ ఉన్నాను. చివరి ప్రార్థనకై తల వంచి ప్రార్థించడము. రేపు దినాన్న పరిపాట్లు అన్ని చేయడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతాను. దయచేసి ఈ రేపటి దినాన్ని ఒక్కరోజైనా సరే మీ పనులకు సెలవు పెట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రాంగణంలో ఉంటారని, పరిపాట్లన్నీ రేపటి దినంలోకే ముగించుకొని తండ్రి గారు మరియు మన యొక్క ఆరోగ్య మాత, మన యొక్క సంఘ దివ్య బలి పూజ, ఫాతిమా మాత, ఆరోగ్య మాత, జపమాల మాత అని పిలువబడుతూ ఉన్న మన యొక్క ఆరోగ్య మాత పండుగను ప్రత్యేకంగా కొనియాడుచు ఆ దైవానుగ్రహములకు పాత్రలకు బిడ్డలుగా వాళ్ళందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను పూజని మీకు అందరికీ కూడా సమర్పించే అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన యొక్క విచారణకర్తలైనటువంటి ఆనంద్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నేను వచ్చి నాకు ఈ యొక్క వాక్యం చేసిన మీ అందరికీ కూడా ప్రార్థించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, దివ్య సంస్కారపు శక్తితో నీ శ్రీసభ బలపడి భక్తితో సువిశేష మార్గం నడుచుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్యాయ మహిమను ఆనందించు శాశ్వత మహిమలో నీ శ్రీసభ కూడా పాల్పంచుగాక. నీ సమక్షంలో నీతి శాంతిని అనుభవించును మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనమందరినీ ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. మీరు క్రీస్తుని ప్రేమలో సోదర ప్రేమలో జీవించుదాము. ఆరోగ్య మాత నాదిన జపము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి, జన్మ పాపం ద్వారా మోక్షం యొక్క మహిమ, క్రీస్తు జన్మములకు సంతోషం మసుగువారా.
ఆరోగ్య మాత కుటుంబాల యొక్క వాటిని ప్రభుని వాక్కులు నెరవేర్చిన విశ్వసించిన మాత ప్రార్థించదము. మహోత్సవ సర్వేశ్వర అనుగ్రహ పరిపూర్ణురాలా ఆరోగ్య మాత
ఎవరు వెళ్ళిపోవద్దు. టీ షర్ట్లు వచ్చాయి, ఎవరు టీ షర్ట్ తీసుకుని వెళ్ళవలసిందిగా